dedication and hard work of people who are working at the grassroots level. These needs to be documented, and thank you particularly Raghavda Garu for giving me this opportunity. నేను ఇంతకుముందు కూడా ఒకసారి ఇదే యూనివర్సిటీలో ఇదే హాల్లో మేబీ 2-3 years బ్యాక్ ఒకసారి వచ్చి మాట్లాడాను. ఎప్పుడు స్టే బ్యాక్ టిల్ ఈవినింగ్ ఆర్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. I need to go back, otherwise I would have been happy to spend more time here in the company of all of you, people like you. So thank you once again for giving this opportunity, and best wishes and hearty congratulations to those who are being recognized by the awards which is being given. వ్యవసాయం అనుబంధం అదే చెప్పాను. ఇంకోటి నేనేం చెప్పాను, ప్రభుత్వం అన్ని సమస్యకి పరిష్కరించాలంటే అది కూడా సాధ్యం కాదు. చాలా వరకు సమస్యలు మనమే పరిష్కరించుకుంటున్నాము. అంటే మీ దగ్గర నుంచి రకరకాల మంచి ఇనిషియేటివ్స్ వస్తున్నాయి, అది గవర్నమెంట్ సపోర్ట్ కూడా చేస్తుంది. సమస్యలు చెప్పాను కదా, ఇప్పుడు పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ చాలా ఎక్కువ. ఏం చేయాలి? ప్రభుత్వానికి సరైన ఫీడ్బ్యాక్ దిగువ స్థాయి నుంచి అయితే చిన్న రైతుల డెవలప్మెంట్ కోసం చేయటం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెక్టార్ని మొత్తంగా కూడా ఎఫ్పిఓగా చూపెడుతుంది. మొత్తాన్ని తీసుకొచ్చి మళ్ళీ కోఆపరేటివ్ సెక్టార్ని ఎఫ్పిఓ చూపించడం. మ్యూచువల్ మ్యాక్స్ కింద రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనం అన్ని రకాల అవసరం ఉన్న పనులు, వ్యవసాయం, వ్యాపారం లైట్స్ కూడా కొంచెం ఆన్ చేయండి. సోపు పంటలో పెట్టి సోపు పంట సింగిల్ క్రాప్ 40% 100 బాక్స్ ఉంటుంది. సో పూత టైం ఆ పూత మీద వాళ్ళు తోలి పెట్టుకుంటారు కాబట్టి సోంపు టేస్ట్ వస్తుంది. యూనివర్సిటీలో కేఎల్ఈ యూనివర్సిటీలోకి రండి. మహోత్సవం జరుగుతూ ఉంటే కిసాన్ మహోత్సవం కార్యక్రమానికి వచ్చి అర్థం కాలే ఏం చెప్తారు. అప్రూవ్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ కనుక సప్లై చేస్తున్నారు. గవర్నమెంట్ ప్రాంగణంలో ఎరువాక మరియు కేఎల్ యూనివర్సిటీ జాయింట్లీ కిసాన్ మహోత్సవ్ 2025 ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్లో ఉన్న స్టూడెంట్స్, కేఎల్ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్, మన ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, అగ్రికల్చర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి సైంటిస్ట్ వీళ్ళందరూ వచ్చి ఉన్నారు. ఇది ఒక మంచి, నేను అనుకుంటున్నాను మంచి ఒక ఇనిషియేటివ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎరువాక తరపు నుంచి. దీని ద్వారా మనం ఈ రైతాంగ ఇంకా ఈరోజు ఉన్న మనకు సమస్యలు ఏమున్నాయి, లేకపోతే కొంతమంది రైతులు బాగా ఎట్లా పని చేసుకుంటున్నారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఒక ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ దీంతో వస్తుంది. రైతులకి కూడా ఒకతో ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు సైంటిస్ట్ ఇక్కడ వచ్చి ఉన్నారు, వారి సాయిల్ హెల్త్ గురించి, బయోచార్ గురించి, సేంద్రియ పద్ధతి గురించి, వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు టెక్నికల్ సెషన్స్ కూడా జరుగుతూ ఉంది. దీంతో పాటు ఇక్కడ ఎగ్జిబిషన్స్ కూడా ఉన్నాయి. సో వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్
అదేవిధంగా న్యాచురల్ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, వీటి మీద కూడా ఇక్కడ ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. సో అది కూడా ఫార్మర్స్కి దానివల్ల అవగాహన పెరుగుతుంది. కాకుండా వాళ్ళకి ఇది అవసరం ఉన్న ఏదో ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ అంటే అది వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అండి. దానికి గవర్నమెంట్ నుంచి కూడా మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కూడా అన్ని రకాల సపోర్ట్ ఇస్తున్నాము. ఏదో ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా నేను చెప్పాను, మన కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ లేకపోతే యువకులు, రైతులు ఎవరైనా వాల్యుయేటెడ్ ప్రొడక్ట్స్ ఆర్ ఒక చిన్న మైక్రో ఎంటర్ప్రైజ్ లాగా ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళకి మనం అన్ని రకాల గవర్నమెంట్ నుంచి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కానీ, కెపాసిటీ బిల్డింగ్ కానీ, కావాల్సిన గ్రాంట్స్, బ్యాంకర్స్తో లోన్ అవి కూడా మనం ఏర్పాటు చేసుకుంటాము. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మన రాష్ట్రంలో ఒక మంచి ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది, మంచి ఒక ఈకోసిస్టమ్ క్రియేట్ అవుతుంది. చాలా వరకు మనకు రైతాంగా ఉన్న సమస్యలు కూడా పరిష్కారానికి అవకాశం ఉంటుంది. రీసెర్చ్ సైంటిస్ట్, నవరత్న క్రాప్ సైన్స్. నేను ఇక్కడ ఒక గెస్ట్ స్పీచ్ ఇవ్వడానికి వచ్చాను, బయోచార్ గురించి చెప్పడానికి వచ్చాను. అలాగే ఏరువాక ఫౌండేషన్ ద్వారా ఫార్మర్స్కి, విద్యార్థులకి, అలాగే టెర్రస్ గార్డెన్ వాళ్ళకి, సిటీ గార్డెన్స్ వాళ్ళకి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అవార్డులతో పాటు ఇక్కడ ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఇప్పుడు సైంటిస్టులు అందరూ ఫార్మర్స్కి వీళ్ళు ఏమి చేస్తున్నారో చెప్తున్నారు. ఫార్మర్స్ వాళ్ళకు వచ్చే డౌట్స్ గురించి వాళ్ళు అడుగుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇంటరాక్షన్స్ పెరిగి ఫార్మర్స్ సమస్యలు తీరుతాయి. అలాగే సైంటిస్టులు తమ చేసే ల్యాబ్లో చేసే తమ ప్రయోగాలన్నీ కూడా ఈ ఫార్మర్ దాకా తీసుకెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా ఫార్మర్కి ఏమైనా ఒక డౌట్ వచ్చినప్పుడు అడగడానికి సైంటిస్ట్ అవైలబిలిటీ లేకపోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సైంటిస్టులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయోచార్ గురించి చెప్పినప్పుడు బయోచార్ ద్వారా ప్రజలు ఏం చేయొచ్చు, కొంతమంది 10 క్వింటాలు 10 క్వింటాలు అని చెప్తున్నారు. అలా కాకుండా ఎంత వాడాలనేది ప్రాపర్గా చెప్పడం జరుగుతుంది. నేను వచ్చేసి నవరత్న క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వర్క్ చేస్తున్నాను. మా దాంట్లో 96 ప్రోడక్ట్లు ఉన్నాయి. అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్లే ఉన్నాయి. బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్ అనే చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఫార్మర్స్కి ఎంతవరకు తెలుసో, అవగాహన ఉందా లేదా అనేది ఈ ఏరువాక ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్లో మేము పెట్టడం జరిగింది. ఆ స్టాల్ దగ్గరకు ప్రతి ఒక్కరు రైతులు వచ్చి ఆ స్టాల్లో చూసి వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ని వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. లేదా వాళ్ళు తర్వాత అయినా వాళ్ళు మాకు ఆర్డర్ చేస్తే మేము పంపించగలుగుతాము. అంటే ఇక్కడ చాలా ఉన్నాయి కదా మేడం, మీదేంటి స్పెషల్ అని మీరు అడగచ్చు. మేము వేస్ట్ కన్వర్టెడ్ ఇంటూ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయోచార్ అనేది మేము చేసి కొనుక్కోవడమే కాకుండా ఫార్మర్స్ తన వేస్ట్ నుంచి కూడా తను బయోచార్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వరి కట్ చేసిన తర్వాత ఆ దుంగలలా మిగిలిపోతాయి కదా, దాన్ని డికంపోజ్ చేయడానికి మా దగ్గర ఒక ఎర్త్ పవర్ అనే ఒక డికంపోజర్ కూడా అవైలబిలిటీ ఉన్నది. అది వేసేసి 8 రోజులు వాటర్ పెట్టేస్తే వితిన్ 10 రోజుల లోపల అది మొత్తం డికంపోజ్ అయిపోయి ఒక బస్తా యూరియా, ఒక బస్తా డిఏపి వేస్తే ఈల్డ్ ఎలా పెరుగుతుందని ఉంటారు అంత ఈల్డ్ ఈ వేస్ట్ నుంచి కన్వర్ట్ అవుతుంది. ఇదంతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిసాన్ మహోత్స్ సెప్టెంబర్ 26 అంటే ఈరోజు మరియు రేపు ఉదయం సాయంత్రం వరకు జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా రైతాంగ సోదరులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి శాస్త్రీయ అవగాహన పద్ధతులు, శాస్త్రవేత్తలు కూడా విచ్చేస్తున్నారు. వారు మామూలుగా ఇప్పుడు వాతావరణ పరిస్థితులకు కానీ ఇప్పుడు ఏవి పంటలు వేస్తే మంచిది, అట్లాగే కొత్త ఇవి కూడా వారు తెలియజేస్తారు. అట్లాగే ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులకు కూడా అవగాహన కలిగిస్తారు. అట్లాగే స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటిని కూడా అందరూ సందర్శించి ఈ కిసాన్ మహోత్సవ్లో రైతు సోదరులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నేను రాఘవరావు గారా, ఏరువాక ఫౌండేషన్ చైర్మన్, అలానే ఏరువాక అగ్రికల్చర్ మంత్లీ మ్యాగజైన్కి ఎడిటర్ అండ్ పబ్లిషర్గా ఉన్నానండి. ఇప్పుడు ఈరోజు 26వ తారీఖున మరియు రేపు కూడా ఈ 2 రోజుల పాటు కిసాన్ మహోత్సవ్ 2025 అనే ప్రోగ్రామ్ని ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో మేము నిర్వహిస్తున్నాము. కిసాన్ మహోత్సవ్ 2025 దీనిలో ప్రధానంగా 3 టాస్కులు ఉన్నాయండి. ఒకటి, ఉత్తమ ప్రతిభ కలిగినటువంటి వ్యవసాయంలో శాస్త్రవేత్తలు కానివ్వండి, రైతులు కానివ్వండి, అగ్రికల్చర్ జర్నలిస్టులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడాను ఎవరెవరైతే చేస్తున్నారో ముందు తరాలకి ఇన్స్పిరేషన్గా ప్రజెంట్ చేస్తున్న వాళ్ళు కూడా ఒక రోల్ మోడల్గా క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతిభను గుర్తించి సత్కరించడానికి అవార్డ్స్ కూడా మేము ప్రతి ఏటా ఇస్తున్నాము. దానిలో భాగంగా 2023-24 సంవత్సరానికి గాను ఈరోజు ఈ కిసాన్ మహోత్సవ్ 2025లో అవార్డులు అందజేస్తున్నామండి.
దీనిలో ఎంతో ఉత్తమమైనటువంటి త్యాగాలు చేస్తున్నటువంటి రైతులు దీనిలో ఉన్నారు. అలానే శాస్త్రవేత్తలు కూడాను మనం చూస్తుంటాం, వాళ్ళు ల్యాబ్లోనే ఉంటారు, లేదంటే డిక్టేట్ చేస్తారంటే. అలా కాకుండా ఎక్స్టెన్షన్లో కూడా వాళ్ళ విస్తృత సర్వీసులు చేస్తూ రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతూ చేసే వాళ్ళు. అలానే ఈ యొక్క శాస్త్ర ఫలితాలని ప్లస్ రైతుల యొక్క కష్టాలని ఎప్పటికప్పుడు కవర్ చేస్తూ తమ మీడియాల ద్వారా బయట ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి ఉత్తమ జర్నలిస్టులు కూడా మేము సత్కరిస్తున్నామండి ప్రతి సంవత్సరం కూడాను. దానిలో భాగంగా ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్స్ కూడా మేము ఇంక్లూడ్ చేస్తున్నాము. అలానే ఈ రోజున డిజిటల్ మీడియం ఎరాలో ప్రజెంట్ ఎరా అంతా కూడా డిజిటల్ మీడియం చెప్తున్నారు. దానిలో కూడాను తమ వంతుగా ఏదైతే మంచి ప్లాట్ఫామ్స్ నిర్వహిస్తూ నిరంతరం ఎన్నో కష్టాలతో ఒక మంచి ప్లాట్ఫామ్ ఎవరైతే నిర్వహిస్తున్నారో మాకు అందిన అప్లికేషన్స్లో మేము ద బెస్ట్ సెలెక్ట్ చేసుకొని వారికి కూడా మేము ఇస్తున్నామండి. అలానే ఒక సోషల్ మీడియా ద్వారా బిజినెస్ అంటే మనము రైతు యొక్క ఉత్పత్తుల్ని ఎలా అమ్మచ్చు, అలానే ఇన్పుట్ సబ్సిడీని కూడా ఎలా చేయొచ్చు అనడానికి సోషల్ మీడియాని విరివిగా వాడుతూ, అలానే యాప్స్ రకరకాల యాప్స్ క్రియేట్ చేస్తూ ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మేము గుర్తించి ఇంకొద్ది మందికి అవకాశం ఇవ్వడానికి కూడా వాళ్ళని కూడా మేము దీనిలో ఇంక్లూడ్ చేసామండి కేటగిరీస్లో. ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మనము అగ్రి అండ్ అలైడ్ సెక్టార్స్ మీద ఏదైనా ఎగ్జిబిషన్ జరుగుతుందంటే గవర్నమెంట్ లేదంటే కేవీకేనో ఆర్ఈఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళు చాలా తక్కువ వస్తున్నారండి. ప్రతి ఏది చూసినా మనం పూణేనో హైదరాబాదు ఇంకెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది, కోయంబత్తూరు ఇట్లా వెళ్తున్నారు అందరూ కూడా. కానీ మేము ఆంధ్రప్రదేశ్ వాసులుగా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఈవెంట్ ఒకటి జరపాలని మేము 100 స్టాల్స్తో మేము ఎగ్జిబిషన్ నిర్వహించడానికి మేము పూర్తి ఏర్పాట్లు చేసి ఈరోజు డిఫరెంట్ కంపెనీస్ని కూడా రైతాంగం ముందుకు తీసుకొచ్చి వాళ్ళ యొక్క రకరకాల అంటే రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఏదైతే కావాలో ఆ యొక్క ప్రొడక్ట్ని డైరెక్ట్గా డిస్ప్లే చేస్తూ రైతులు వాడుతున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ సందేహాలు కానీ ఎవరుంటే కంపెనీని అడిగి తెలుసుకోవడానికి, ప్రొడక్ట్ దేనికి ఉపయోగపడి తెలుసుకోవడానికి ఒక అనుసంధానంగా ఎగ్జిబిషన్ కూడా మేము ఇక్కడ నిర్వహించామండి. ఇలాంటి పెద్ద ఎగ్జిబిషన్ ప్రైవేట్ పరంగా నిర్వహించడం ఇదే మొదటిసారండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక యూనివర్సిటీలోనో లేదంటే కేవీకే ఇందా చెప్పినట్లు ఇంతకుముందు నిర్వహించున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదు. ఇంకా నేనే కాదండి, నాతో పాటు ఇంకా మరింత మంది కూడా ఇలాంటి మరిన్ని ఎగ్జిబిషన్లు చేయాలని కోరుకుంటున్నాము. అలానే నేను అడిగింది తడువుగా ఈ యొక్క ఎగ్జిబిషన్ కానివ్వండి అది చాలా ప్రయాసాలతో చాలా ఖర్చుతో కూడుకున్నది. దానికి నాకు పూర్తి సహకారం అందించినటువంటి కేఎల్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి పూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. వారు కూడా ఎనీ టైం చైర్మన్ సత్యనారాయణ గారు కానివ్వండి, డైరెక్టర్ రత్నప్రసాద్ గారు కానివ్వండి, హెచ్ఓడి మనకి బాలకృష్ణ గారు కానివ్వండి, అందరూ కూడాను అడిగింది తడువుగా వెంటనే పర్మిషన్లు అన్నీ ఇచ్చి రైతాంగం కోసం మేము ఉంటామని ₹1 కూడా ఛార్జీ చేయకుండా ఏరువాక ఫౌండేషన్ ద్వారా రైతు సాధికార సమితి అంటే మేము రైతు బలంగా ఉంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. సో అది నమ్మి మేము ఎప్పటికైనా రైతాంగం అనేది ఒక ఇండస్ట్రీ ఒక ఐటీని కూడా దాటుకొని వస్తుందనే ఉద్దేశంతో మేము బలంగా నమ్మి ఎన్నో వ్యయ ప్రదేశాలకు వచ్చి ప్రయత్నాలు చేస్తున్నాండి. దానికి అందరికీ సహకరించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. నమస్కారం. చేసేది ఒక్కటేనండి, ఎప్పుడు కూడాను రైతాంగానికి తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గర నుంచి పిల్లలకి పాస్ అనేది వ్యవసాయం అనేది అప్పట్లో దేశీయ వంగడాలు మెయింటైన్ చేస్తూ మంచి ఈల్డ్ చేస్తూ తమకు కావాల్సినట్టు చేసేవాడు. కానీ ఈ రోజుల్లో ఆ చైన్ కట్ అయిపోయిందండి. అంటే రైతాంగానికి ప్రజెంట్ వ్యవసాయం చేద్దామంటే వాళ్ళకి అవేర్నెస్ అవగాహన కార్యక్రమం చాలా తక్కువగా ఉంది. అవగాహన అనేది ఆ అవగాహనని కల్పించడానికి మా వంతు ప్రయత్నంగా మా యొక్క ఏరువాక ఫౌండేషన్ కానివ్వండి, ఏరువాక మాసపత్రిక ద్వారా కానివ్వండి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మాకు ఏం ఒకటేనండి, రైతులకు అవగాహన కల్పించి వీలైనంత వరకు లేటెస్ట్ ట్రెండ్స్ మీద అవగాహన ఏర్పాటు చేసే విధంగా మా ప్రయత్నం అండి.